హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు నేనైతే ఆవు నెయ్యి చేస్తున్నానండి. ఆవు పాలతోటి ఆవు పాల మీగడ అనమాట. ఈ ఆవు పాలకు మీగడ చాలా తక్కువే వస్తుంది, అందుకే 20 డేస్ అయినా కానీ అదొక్క బాక్సే వచ్చింది. కానీ ఆవు పాలు అయితే చాలా, కొంచెం నెయ్యి అయినా చాలండి, చాలా శ్రేష్టమైంది కదా. ఈరోజు అయితే చేస్తున్నాను. ఒక 1 అవర్ ముందు ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట పెట్టుకోవాలి, లేకపోతే అలాగే కూల్తో వేసి ఏమైందంటే మీగడ అనేది మెల్ట్ అయిపోయి వెన్న రాదు. వెన్న నార్మల్గా వాటర్ ఉన్న వేసినా కానీ అది నెయ్యి రాదనమాట. ఇలా 1 అవర్ తర్వాత 1 అవర్ ముందు ఫ్రిడ్జ్ నుంచి బయట తీసి పెట్టుకొని ఇలా మిక్సీ అయితే చేసుకోవాలి. మిక్సీ వేసుకోవాలి. అది మీగడ నుంచి వెన్న సపరేట్ అయ్యేంత వరకు మిక్సీ అనేది చేసుకోవాలి. కొంచెం పల్సిచ్చుకుంటూ మిక్సీ చేయాలి. పల్సిచ్చుకుంటూ మిక్సీ వేస్తే కొంచెం తొందరగా ఫామ్ అవుతుంది. అలాగే ఫాస్ట్గా చేశారనుకోండి, అలా చేస్తే మొత్తం వాటర్ అయిపోయి మనకు వెన్న అనేది రాదు. ఇలా చేసి కూల్ వాటర్తో ఒక 1 టైం కడగాలి. కూల్ వాటర్తో 1 టైం కడిగాక నార్మల్ వాటర్తో 2-3 టైమ్స్ అనేది మొత్తం వాష్ చేయాలి. ఎందుకంటే 15 నుంచి 20 డేస్ వరకు ఫ్రిడ్జ్లోనే ఉంటుంది కాబట్టి అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా పోవాలి. ఇలా చేసి ఒక గిన్నెలో తీసుకోవాలి. దాన్ని మళ్ళీ నార్మల్ వాటర్తో ఒక 2-3 టైమ్స్ అనేది వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ అంటే వాటర్ అనేది కొంచెం తెల్లగా వచ్చేంత వరకు చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నెయ్యి అనేది తొందరగా ఫామ్ అవుతుంది. లేకపోతే అలాగే వేసేసాం అనుకోండి, ఆ మజ్జిగ కూడా మొత్తము వింకిపోయిందాక ఉండాలన్నమాట. దానివల్ల అనేది మనకు గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది. అందుకని ఇలా తెల్లగా వాటర్ వచ్చేంత వరకు చేసుకోవాలన్నమాట. చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ అలాగే చూపిస్తున్నాను. 2-3 టైమ్స్ వాష్ చేసేది కరెక్ట్ కాలేదు. లాంగ్ వీడియో ఎడిట్ చేయమనేది ఫస్ట్ టైం కదా, అందుకని కొన్ని మిస్టేక్స్ అయితే అవుతూ ఉంటాయి. ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ మీగడంతా కరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. ఇలాంటి గరిట అయితే కొంచెం ఈజీగా అవుతుందన్నమాట. మనకు ఈ మీగడ అనేది కరగడానికి, స్ప్లిట్ చేయడానికి తొందరగా ఫాస్ట్గా ఫామ్ అవుతుంది. ఫాస్ట్గా తీసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని చూసుకోవాలండి, లేకపోతే మొత్తం పొంగిపోతుంది, స్టవ్ మీద అంతా పడుతుంది. తర్వాత క్లీన్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట. నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది, అందుకే చెప్తున్నాను. ఈ గరిటెతో ఏమవుతుందంటే కళాయికున్న సైడ్స్ మొత్తం మనకు నెయ్యి అనేది వేస్ట్ కాకుండా మనము తీసుకోవచ్చు. అదే నార్మల్ గరిటెతోనైతే అలా చేయలేమన్నమాట. ఒక 15 మినిట్స్ వరకు ఇలాగే తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది, లేకపోతే పొంగిపోతుంది. ఇప్పుడు చూడండి, నెయ్యి అనేది రిలీజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు వస్తుంది స్మెల్. చాలా అద్భుతమైన స్మెల్ వస్తుంది అనమాట. నాకు నెయ్యి స్మెల్ అంటేనే ఇష్టము, తినడం అంటే ఇష్టం లేదు. ఏంటి అంటే అంతే మరి, కొంతమందికి అంతే అనమాట. మీలో ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉంది? ఓన్లీ స్మెల్లే ఇష్టం, తినడం అంటే ఇష్టం లేదు. దోశకి నెయ్యికి అసలు నెయ్యి అనేది వాడను, ఓన్లీ స్వీట్లో తప్ప. మా పిల్లలు అయితే బాగా తింటారు. ఇప్పుడు చూడండి, నెయ్యి అనేది మంచిగా గుమగుమలాడిపోతుంది. ఇల్లంతా నెయ్యి వాసన వచ్చేస్తుంది. చాలా టేస్టీ, తినాలనిపిస్తుంది కానీ తినబుద్ధి కాదు నాకు ఎందుకో నెయ్యి. ఓన్లీ స్మెల్ వరకే, ఓన్లీ ఏమంటారు ఆస్వాదించడం తప్ప తినలేం కదా, అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు నెయ్యి అనేది బాగా మంచిగా రిలీజ్ అయింది చూడండి. దీన్ని ఇలాగా ఒక 5 మినిట్స్ కొంచెం అది పాలు అనేది కొంచెం రెడ్గా మొత్తం బాగా అయ్యిందాక వేసుకోవాలి. ఈ నెయ్యిలో మనము ఓన్లీ మెంతులు, కొంతమంది మెంతులు తమలపాకులు ఇస్తారండి, అలా అస్సలు వేయొద్దు. దాన్ని మనము అలా వేస్తే ఏమైందంటే లాస్ట్కి వచ్చేసరికి దాని ఒరిజినల్ టేస్ట్, స్మెల్ అనేది పోతుంది. నెయ్యి అనేది ఇలాగే ఉంచుకోవాలి. ఇలాగే ఉంచుకుంటేనే మనకు దాని టేస్ట్ అనేది ఒరిజినల్ ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా ఎంత బాగుంది అసలు. ఆవు నెయ్యి అంటే ఎల్లో కలర్లో ఉంటుంది. దానికి చాలా బాగా టేస్ట్ అనిపిస్తుంది. దానివల్ల కొంచెం వేసుకున్న చాలండి నెయ్యి. చూసుకోండి, వడగట్టుకోవాలి. ఈ నెయ్యి అనేది వడగట్టుకొని చల్లారాక గాజు సీసాలో స్టోర్ చేస్తే మనకు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది, స్మెల్ కూడా రాదనమాట. ఓకే అండి, ఇవి అందరూ ఫేమస్ అయిన వాళ్ళనే కాకుండా మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.